పార్టీ నుండి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై 3 నెలల్లోపు విచారణ పూర్తి చేయాలంటూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించిన సుప్రీంకోర్టు. అనర్హత ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఆయా పిటిషన్లపై విచారణను సాగదీయడానికి చేసే ప్రయత్నాలకు స్పీకర్ అనుమతించరాదంటూ స్పష్టం. ఒకవేళ పరిస్థితులు ఎదురైతే సంబంధిత ఎమ్మెల్యేలపై స్పీకర్ ప్రతికూల అభిప్రాయానికి రావచ్చని వెల్లడి. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో అన్ని రకాల వైఫల్యాలు జరిగాయని, దీనికి కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు పలువురు కారణమంటూ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ స్పష్టం. ఇందులో ఆర్థిక అవకతవకలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారంటూ కమిషన్లో పేర్కొన్నట్టు సమాచారం. రికార్డుల ఆధారంగా ఎక్కడ ఎవరు బాధ్యులన్నది వివరంగా నివేదికలో తెలియజేసినట్టు సమాచారం. అభివృద్ధిలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ కావాలన్నది రాహుల్ గాంధీ ఆకాంక్ష అంటూ మీనాక్షి నటరాజన్ స్పష్టం. వికారాబాద్ జిల్లా రంగపూర్లో పార్టీ జెండాను ఎగురవేసి జనహిత పాదయాత్రను ప్రారంభించిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు. పవిత్ర ప్రదేశాలకు నడుచుకుంటూ ఎలా వెళ్తామో ప్రజల వద్దకు అలాగే వెళ్తున్నామంటూ ఇటీవల జరిగిన సిగాచి పరిశ్రమ ఘటనలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు కృషి చేయాలంటూ హైకోర్టు సూచన. పిటిషనర్ ఇచ్చిన అంశాలపై సమగ్ర కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆగస్టు 27న విచారణ వాయిదా. ఇంతవరకు ఎవరినైనా అరెస్టు చేశారా అంటూ హైకోర్టు ప్రశ్న. ఈ ఏడాది తెలంగాణలో అమెరికా సంస్థలు 31,050 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి స్పష్టం. దీని ద్వారా 30,000 మందికి ఉద్యోగాలు లభించాయంటూ వెల్లడి. మా ప్రభుత్వం తెలంగాణ అమెరికాల మధ్య సంబంధాల బలోపేతానికి చిత్తశుద్ధితో కృషి చేస్తోందంటూ తెలిపిన శ్రీధర్. కొన్ని నెలలుగా సాగుతున్న ప్రైవేటు ఆసుపత్రులపై తనిఖీలు. అనేక ప్రైవేటు, కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాన్ని తుంగలో తొక్కుతున్నట్టు బృందాల పరిశీలనలో గుర్తింపు. 1147 ప్రైవేటు ఆసుపత్రులకు అధికారులు నోటీసులు. 370 ఆసుపత్రులను మూసివేసిన అధికారులు. నిన్న కేసీఆర్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల గురించి కేటీఆర్ మాజీ మంత్రులతో సమావేశం. ఈ విషయంలో బీఆర్ఎస్ గట్టిగా పోరాడిందంటూ కేసీఆర్ స్పష్టం. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్సీలపై కూడా సుప్రీంకోర్టులో కేసు వేయాలంటూ బీఆర్ఎస్ నిర్ణయం. ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల. మంగళగిరి డీజీపీ కార్యాలయంలో విడుదల చేసిన హోంమంత్రి అనిత. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పలువురు ఉన్నతాధికారులు. సినీ నటులు మంచు మోహన్ బాబు, మంచు విష్ణులకు సుప్రీంకోర్టులో ఊరట. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం గతంలో ధర్నా చేసినందుకు వారిపై రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన కేసును కొట్టివేస్తూ ధర్మాసనం తీర్పు. ఇందులోని నిజాలు ట్రయల్ కోర్టులో విచారణ ద్వారానే తేలాల్సి ఉందన్న కారణంతో క్వాష్ పిటిషన్ను కొట్టివేసిన ఏపీ. ఏపీలో వచ్చే 5 ఏళ్లలో 45,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సింగపూర్ ప్రభుత్వానికి చెందిన జీఐఎస్ తమ సెక్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్నామంటూ నారా లోకేష్ స్పష్టం. ఇది రాష్ట్ర యువతకు గుడ్ న్యూస్ అని, వైసీపీ అధ్యక్షుడికి బ్యాడ్ న్యూస్ అంటూ వ్యాఖ్య. పెట్టుబడుల సాధన, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను పెంచడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సారథ్యంలో 4 రోజుల పాటు సింగపూర్ పర్యటన విజయవంతమంటూ వెల్లడి. నిన్న జగన్ పర్యటనలో మళ్లీ ఆందోళనకర వాతావరణం. పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ వైసీపీ కార్యకర్తలు అలజడి. తోపులాటలో హెడ్ కానిస్టేబుల్ కు విరిగిన చేయి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై విమర్శలు. రామచంద్రారెడ్డి కొట్టిన విషయాన్ని మనసులో పెట్టుకుని ఆయన కొడుకు మిథున్ రెడ్డిని జైల్లో పెట్టాలని చంద్రబాబు పైశాచికంగా వ్యవహరించారంటూ వ్యాఖ్య. చంద్రబాబు, రామచంద్రారెడ్డి కాలేజీలో కలిసి చదువుకున్నారని, ఆ సమయంలో చంద్రబాబును పెద్దిరెడ్డి కొట్టారని గత రోజులను గుర్తు చేస్తూ జగన్ వ్యాఖ్య. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ 70 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు. నిన్న రాత్రి విద్యుత్ దీపాల వెలుగులో బ్యారేజీ కాంతులీరుతూ సముద్రం వైపు పరుగులు పెడుతున్న కృష్ణా జిల్లా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 25% సుంకాలు విధించిన నేపథ్యంలో భారత్ ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోదని అధికార వర్గాలు స్పష్టం. ఏదైనా చర్చల ద్వారానే పరిష్కరిస్తామంటూ వెల్లడి. ట్రంప్ టారిఫ్లు భారత ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయంటూ ఆందోళన చెందుతున్న పలువురు. గతేడాది తమిళనాడులో జరిగిన భాగమతి ఎక్స్ప్రెస్ ప్రమాద ఘటనపై నివేదిక. ప్రమాదం వెనుక కుట్ర దాగి ఉందని, రైలు పట్టాలోని ఎల్హెచ్ఎస్ విచ్ పాయింట్ దగ్గర ఫిట్టింగ్స్ ను దుండగులు ఎవరో దురుద్దేశంతో తొలగించారంటూ నివేదికలు స్పష్టం. ప్రమాద సమయంలో భాగమతి ఎక్స్ప్రెస్ కు చెందిన 13 బోగీలు పట్టాలు తప్పాయని, ఒక బోగీ మంటల్లో చిక్కుకుందంటూ నివేదికలు వెల్లడి. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ గా ఈఎస్ పద్మకుమార్ నియామకం. ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణ ఉత్తర్వులు జారీ. ఈ స్థానంలో పనిచేసిన ఆర్ముగన్ రాజన్ ను తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కు డైరెక్టర్ గా. ఒడిశాలో ఓ ప్రైవేటు బస్సుకు ఆర్టీఓ 10 లక్షల రూపాయల జరిమానా విధించడం చర్చనీయాంశం. సరైన పత్రాలు, అనుమతులు లేకుండా బస్సును నడపడంతో ప్రయాణికుల భద్రతా దృష్ట్యా ఆర్టీఓ కార్యాలయం చర్యలు. 10 లక్షల రూపాయల జరిమానా విధించామని, అది చెల్లించాకే బస్సును విడుదల చేస్తామంటూ ఆర్టీఓ కార్యాలయం. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం. ఎన్డీఏ నుంచి వైదొలిగిన పన్నీర్ సెల్వం నిన్న ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్తో కాలినడకన సమావేశమైన అనంతరం పలు అంశాలపై చర్చ జరగటం, ఆ తర్వాత ఈ పరిణామం జరగటం తీవ్ర చర్చనీయాంశం.
భారత్ రష్యా బంధంపై విరుచుకుపడ్డ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనకేం సంబంధం లేదంటూనే శాపనార్థాలు పెట్టిన వైనం ఇద్దరూ తమ ఆర్థిక వ్యవస్థను దిగజార్చుకోనివ్వండని కలిగి మునగనీయండంటూ వ్యాఖ్య. 30 ఏళ్ల పాటు శీతలీకరించిన ఓ పిండం ఇప్పుడు శిశువుగా పురుడు పోసుకుని ప్రపంచ రికార్డు. ఇప్పటి వరకు ఇటువంటి ఉదంతం లేదంటూ నిపుణులు వెల్లడి. 1994లో IVF కు మొగ్గు చూపిన ఓ సంతానలేమి జంట ఇప్పుడు శిశువు తండ్రికి 62 ఏళ్ల వయసు, అక్కకు 30 ఏళ్లు. ట్రంప్ సుంకాలు విధిస్తామంటూ హెచ్చరికలపై తాజాగా చైనా స్పందన. వాస్తవానికి రష్యాతో అమెరికానే వాణిజ్య ఒప్పందాలు కొనసాగిస్తుందంటూ ఐరాసాలు స్పష్టం. ఇతరులపై నిందలు వేయటం మాని కాల్పుల విరమణ, కీవ్లో శాంతి ఒప్పందం ఇటువంటి వాటిపై దృష్టి సారించాలంటూ సలహా. భారత్ కొంటున్న చమురుతోనే రష్యా ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగిస్తుందంటూ అమెరికా విదేశాంగ శాఖ మంత్రి స్పష్టం. భారతదేశంతో చర్చల్లో తమను ఇబ్బంది పెట్టే అంశం ఇదేనంటూ వెల్లడి. భారత్కు భారీగా ఇంజన్ అవసరాలు ఉన్నాయని, చమురు, బొగ్గు, గ్యాస్ కొనగలిగే శక్తి దానికి ఉందంటూ స్పష్టం. భారత సీనియర్ క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ తన విడాకుల విషయంపై స్పందన. తన విడాకుల అనంతరం చాలా విమర్శలు ఎదుర్కొన్నానంటూ వెల్లడి. కొందరు తనను మోసగాడన్నారని, ఆ సమయంలో సూసైడ్ ఆలోచనలు వచ్చాయంటూ భావోద్వేగం. హంపీతో మహిళల చెస్ ప్రపంచ కప్ ఫైనల్లో తాను ఎలాంటి ఒత్తిడికి గురికాలేదంటూ దివ్యా దేశ్ముఖ్ వెల్లడి. తాను కోల్పోయేదేమీ లేకపోవడమే అందుకు కారణమంటూ స్పష్టం. హంపీ చేసిన ఆఖరి తప్పిదం తనకు విజయాన్నిచ్చిందంటూ దివ్యా వ్యాఖ్య. అవినీతి అక్రమాల ఆరోపణలపై జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు జగన్మోహన్ రావుపై వేటు. ఈయనతో పాటు పలువురిని సస్పెండ్ చేసిన HCA ఎపిక్స్ కౌన్సిల్ ఈ ఆరోపణలపై CID, ED వంటి సంస్థల దర్యాప్తు కొనసాగుతుందని HCA ఓ నిర్ణయం తీసుకుందంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం అజయ్ అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఏ యోగి. ఇప్పుడు ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ నిరాకరించడం ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశం. దీంతో కోర్టును ఆశ్రయించిన దర్శకుడు విజయ్ దేవరకొండ అభిమానులు కోరుకున్నట్టుగానే కింగ్డమ్తో ఆయన విజయాన్ని అందుకున్నారంటూ నిర్మాత సూర్యదేవర నాగవంశి వెల్లడి. విజయ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తవగానే కింగ్డమ్ 2 మొదలవుతుందంటూ స్పష్టం. అందులో మరొక అగ్ర హీరో కూడా ఉంటారంటూ వ్యాఖ్య. రామ్ చాహే లీలా అనే ప్రత్యేక పాటలో నటి ప్రియాంక చోప్రా ఆడి పాడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పాట జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఈ పాటకు తాను ఓకే చెప్పడం కఠినమైన నిర్ణయం అంటూ వెల్లడి. అయితే ఈ పాటకు తాను కష్టంగానే ఓకే చెప్పానని, దర్శకుడు తనకు ధైర్యాన్నిచ్చారంటూ ప్రియాంక చోప్రా స్పష్టం. లండన్లోని గాట్విక్ ఎయిర్పోర్టులో తన నగలున్న పెట్టె చోరీకి గురైందంటూ బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా అధికారులకు ఫిర్యాదు. వాటి విలువ సుమారు 70 లక్షలు ఉంటుందని ఆమె వెల్లడి. ఎయిర్పోర్ట్ అధికారుల నుంచి తనకు ఆశించిన స్థాయిలో సహకారం అందలేదంటూ నిరాశ వ్యక్తం. భారత సీనియర్ క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ తన విడాకుల విషయంపై స్పందన. తన విడాకుల అనంతరం చాలా విమర్శలు ఎదుర్కొన్నానంటూ వెల్లడి. కొందరు తనను మోసగాడన్నారని, ఆ సమయంలో సూసైడ్ ఆలోచనలు వచ్చాయంటూ భావోద్వేగం. పార్టీ నుండి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై 3 నెలల్లోపు విచారణ పూర్తి చేయాలంటూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించిన సుప్రీంకోర్టు. అనర్హత ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఆయా పిటిషన్లపై విచారణను సాగదీయడానికి చేసే ప్రయత్నాలకు స్పీకర్ అనుమతించరాదంటూ స్పష్టం. ఒకవేళ పరిస్థితులు ఎదురైతే సంబంధిత ఎమ్మెల్యేలపై స్పీకర్ ప్రతికూల అభిప్రాయానికి రావచ్చని వెల్లడి. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో అన్ని రకాల వైఫల్యాలు జరిగాయని, దీనికి కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు పలువురు కారణమంటూ జస్టిస్ PC ఘోష్ కమిషన్ స్పష్టం. ఇందులో ఆర్థిక అవకతవకలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారంటూ కమిషన్లో పేర్కొన్నట్టు సమాచారం. రికార్డుల ఆధారంగా ఎక్కడ ఎవరు బాధ్యులన్నది వివరంగా నివేదికలో తెలియజేసినట్టు సమాచారం. అభివృద్ధిలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ కావాలన్నది రాహుల్ గాంధీ ఆకాంక్ష అంటూ మీనాక్షి నటరాజన్ స్పష్టం. వికారాబాద్ జిల్లా రంగపూర్లో పార్టీ జెండాను ఎగురవేసి జనహిత పాదయాత్రను ప్రారంభించిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు. పవిత్ర ప్రదేశాలకు నడుచుకుంటూ ఎలా వెళ్తామో ప్రజల వద్దకు అలాగే వెళ్తున్నామంటూ ఇటీవల జరిగిన సిగాచి పరిశ్రమ ఘటనలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు కృషి చేయాలంటూ హైకోర్టు సూచన. పిటిషనర్ ఇచ్చిన అంశాలపై సమగ్ర కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆగస్టు 27న విచారణ వాయిదా. ఇంతవరకు ఎవరినైనా అరెస్టు చేశారా అంటూ హైకోర్టు ప్రశ్న. ఈ ఏడాది తెలంగాణలో అమెరికా సంస్థలు 31,050 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాయని రాష్ట్ర IT శాఖ మంత్రి స్పష్టం. దీని ద్వారా 30,000 మందికి ఉద్యోగాలు లభించాయంటూ వెల్లడి. మా ప్రభుత్వం తెలంగాణ, అమెరికాల మధ్య సంబంధాల బలోపేతానికి చిత్తశుద్ధితో కృషి చేస్తోందంటూ తెలిపిన శ్రీధర్ బాబు. కొన్ని నెలలుగా సాగుతున్న ప్రైవేటు ఆసుపత్రులపై తనిఖీలు. అనేక ప్రైవేటు, కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాన్ని తుంగలో తొక్కుతున్నట్టు బృందాల పరిశీలనలో గుర్తింపు. 1147 ప్రైవేటు ఆసుపత్రులకు అధికారులు నోటీసులు. 370 ఆసుపత్రులను మూసివేసిన అధికారులు. నిన్న కేసీఆర్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల గురించి కేటీఆర్ మాజీ మంత్రులతో సమావేశం. ఈ విషయంలో బీఆర్ఎస్ గట్టిగా పోరాడిందంటూ కేసీఆర్ స్పష్టం. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్సీలపై కూడా సుప్రీంకోర్టులో కేసు వేయాలంటూ బీఆర్ఎస్ నిర్ణయం.
ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల. మంగళగిరి డీజీపీ కార్యాలయంలో విడుదల చేసిన హోంమంత్రి అనిత. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పలువురు ఉన్నతాధికారులు. సినీ నటులు మంచు మోహన్ బాబు, మంచు విష్ణులకు సుప్రీంకోర్టులో ఊరట. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం గతంలో ధర్నా చేసినందుకు వారిపై రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన కేసును కొట్టివేస్తూ ధర్మాసనం తీర్పు. ఇందులోని నిజాలు ట్రయల్ కోర్టులో విచారణ ద్వారానే తేలాల్సి ఉందన్న కారణంతో క్వాష్ పిటిషన్ను కొట్టివేసిన ఏపీ. ఏపీలో వచ్చే 5 ఏళ్లలో 45,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సింగపూర్ ప్రభుత్వానికి చెందిన GIS తమ సెక్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్నామంటూ నారా లోకేష్ స్పష్టం. ఇది రాష్ట్ర యువతకు గుడ్ న్యూస్ అని, వైసీపీ అధ్యక్షుడికి బ్యాడ్ న్యూస్ అంటూ వ్యాఖ్య. పెట్టుబడుల సాధన, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను పెంచడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సారథ్యంలో 4 రోజుల పాటు సింగపూర్ పర్యటన విజయవంతమంటూ వెల్లడి. నిన్న జగన్ పర్యటనలో మళ్లీ ఆందోళనకర వాతావరణం. పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ వైసీపీ కార్యకర్తలు అలజడి, తోపులాటలో హెడ్ కానిస్టేబుల్ కు విరిగిన చెయ్యి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై విమర్శలు. రామచంద్రారెడ్డి కొట్టిన విషయాన్ని మనసులో పెట్టుకుని ఆయన కొడుకు మిథున్ రెడ్డిని జైల్లో పెట్టాలని చంద్రబాబు పైశాచికంగా వ్యవహరించారంటూ వ్యాఖ్య. చంద్రబాబు, రామచంద్రారెడ్డి కాలేజీలో కలిసి చదువుకున్నారని, ఆ సమయంలో చంద్రబాబును పెద్దిరెడ్డి కొట్టారని గత రోజులను గుర్తు చేస్తూ జగన్ వ్యాఖ్య. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ 70 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు. నిన్న రాత్రి విద్యుత్ దీపాల వెలుగులో బ్యారేజీ కాంతులీరుతూ సముద్రం వైపు పరుగులు పెడుతున్న కృష్ణా జిల్లా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 25% సుంకాలు విధించిన నేపథ్యంలో భారత్ ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోదని అధికార వర్గాలు స్పష్టం. ఏదైనా చర్చల ద్వారానే పరిష్కరిస్తామంటూ వెల్లడి. ట్రంప్ టారిఫ్లు భారత ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయంటూ ఆందోళన చెందుతున్న పలువురు. గతేడాది తమిళనాడులో జరిగిన భాగమతి ఎక్స్ప్రెస్ ప్రమాద ఘటనపై నివేదిక. ప్రమాదం వెనుక కుట్ర దాగి ఉందని, రైలు పట్టాలోని LHS విచ్ పాయింట్ దగ్గర ఫిట్టింగ్స్ ను దుండగులు ఎవరో దురుద్దేశంతో తొలగించారంటూ నివేదికలు స్పష్టం. ప్రమాద సమయంలో భాగమతి ఎక్స్ప్రెస్ కు చెందిన 13 బోగీలు పట్టాలు తప్పాయని, ఒక బోగీ మంటల్లో చిక్కుకుందంటూ నివేదికలు వెల్లడి. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ గా ES పద్మకుమార్ నియామకం. ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణ ఉత్తర్వులు జారీ. ఈ స్థానంలో పనిచేసిన ఆర్ముగన్ రాజన్ ను తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కు డైరెక్టర్ గా. ఒడిశాలో ఓ ప్రైవేటు బస్సుకు RTO 10 లక్షల రూపాయల జరిమానా విధించడం చర్చనీయాంశం. సరైన పత్రాలు, అనుమతులు లేకుండా బస్సును నడపడంతో ప్రయాణికుల భద్రతా దృష్ట్యా RTO కార్యాలయం చర్యలు. 10 లక్షల రూపాయల జరిమానా విధించామని, అది చెల్లించాకే బస్సును విడుదల చేస్తామంటూ RTO కార్యాలయం. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం. ఎన్డీఏ నుంచి వైదొలిగిన పన్నీర్ సెల్వం నిన్న ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్తో కాలినడకన సమావేశమైన అనంతరం పలు అంశాలపై చర్చ జరగటం, ఆ తర్వాత ఈ పరిణామం జరగటం తీవ్ర చర్చనీయాంశం. భారత్ రష్యా బంధంపై విరుచుకుపడ్డ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనకేం సంబంధం లేదంటూనే శాపనార్థాలు పెట్టిన వైనం. ఇద్దరూ తమ ఆర్థిక వ్యవస్థను దిగజార్చుకోనివ్వండని, కలిగి మునగనీయండంటూ వ్యాఖ్య. 30 ఏళ్ల పాటు శీతలీకరించిన ఓ పిండం ఇప్పుడు శిశువుగా పురుడు పోసుకుని ప్రపంచ రికార్డు. ఇప్పటి వరకు ఇటువంటి ఉదంతం లేదంటూ నిపుణులు వెల్లడి. 1994లో IVF కు మొగ్గు చూపిన ఓ సంతానలేమి జంట. ఇప్పుడు శిశువు తండ్రికి 62 ఏళ్ల వయసు, అక్కకు 30 ఏళ్లు. ట్రంప్ సుంకాలు విధిస్తామంటూ హెచ్చరికలపై తాజాగా చైనా స్పందన. వాస్తవానికి రష్యాతో అమెరికానే వాణిజ్య ఒప్పందాలు కొనసాగిస్తుందంటూ ఐరాసాలు స్పష్టం. ఇతరులపై నిందలు వేయటం మాని కాల్పుల విరమణ, కీవ్లో శాంతి ఒప్పందం, ఇటువంటి వాటిపై దృష్టి సారించాలంటూ సలహా. భారత్ కొంటున్న చమురుతోనే రష్యా ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగిస్తుందంటూ అమెరికా విదేశాంగ శాఖ మంత్రి స్పష్టం. భారతదేశంతో చర్చల్లో తమను ఇబ్బంది పెట్టే అంశం ఇదేనంటూ వెల్లడి. భారత్కు భారీగా ఇంజన్ అవసరాలు ఉన్నాయని, చమురు, బొగ్గు, గ్యాస్ కొనగలిగే శక్తి దానికి ఉందంటూ స్పష్టం. భారత సీనియర్ క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ తన విడాకుల విషయంపై స్పందన. తన విడాకుల అనంతరం చాలా విమర్శలు ఎదుర్కొన్నానంటూ వెల్లడి. కొందరు తనను మోసగాడన్నారని, ఆ సమయంలో సూసైడ్ ఆలోచనలు వచ్చాయంటూ భావోద్వేగం. హంపీతో మహిళల చెస్ ప్రపంచ కప్ ఫైనల్లో తాను ఎలాంటి ఒత్తిడికి గురికాలేదంటూ దివ్యా దేశ్ముఖ్ వెల్లడి. తాను కోల్పోయేదేమీ లేకపోవడమే అందుకు కారణమంటూ స్పష్టం. హంపీ చేసిన ఆఖరి తప్పిదం తనకు విజయాన్నిచ్చిందంటూ దివ్యా వ్యాఖ్య. అవినీతి అక్రమాల ఆరోపణలపై జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు జగన్మోహన్ రావుపై వేటు. ఈయనతో పాటు పలువురిని సస్పెండ్ చేసిన HCA ఎపిక్స్ కౌన్సిల్. ఈ ఆరోపణలపై CID, ED వంటి సంస్థల దర్యాప్తు కొనసాగుతుందని HCA ఓ నిర్ణయం తీసుకుందంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం అజయ్ అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఏ యోగి. ఇప్పుడు ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ నిరాకరించడం ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశం. దీంతో కోర్టును ఆశ్రయించిన దర్శకుడు విజయ్ దేవరకొండ అభిమానులు కోరుకున్నట్టుగానే కింగ్డమ్ తో ఆయన విజయాన్ని అందుకున్నారంటూ నిర్మాత సూర్యదేవర నాగవంశి వెల్లడి. విజయ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తవగానే కింగ్డమ్ 2 మొదలవుతుందంటూ స్పష్టం. అందులో మరొక అగ్ర హీరో కూడా ఉంటారంటూ వ్యాఖ్య.
రామ్ చాహే లీలా అనే ప్రత్యేక పాటలో నటి ప్రియాంక చోప్రా ఆడి పాడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పాట జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఈ పాటకు తాను ఓకే చెప్పడం కఠినమైన నిర్ణయం అంటూ వెల్లడి. అయితే ఈ పాటకు తాను కష్టంగానే ఓకే చెప్పానని దర్శకుడు తనకు ధైర్యాన్నిచ్చారంటూ ప్రియాంక చోప్రా స్పష్టం. లండన్లోని గాట్విక్ ఎయిర్పోర్టులో తన నగలున్న పెట్టె చోరీకి గురైందంటూ బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా అధికారులకు ఫిర్యాదు. వాటి విలువ సుమారు 70 లక్షలు ఉంటుందని ఆమె వెల్లడి. ఎయిర్పోర్ట్ అధికారుల నుంచి తనకు ఆశించిన స్థాయిలో సహకారం అందలేదంటూ నిరాశ వ్యక్తం. భారత సీనియర్ క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ తన విడాకుల విషయంపై స్పందన. తన విడాకుల అనంతరం చాలా విమర్శలు ఎదుర్కొన్నానంటూ వెల్లడి. కొందరు తనను మోసగాడన్నారని, ఆ సమయంలో సూసైడ్ ఆలోచనలు వచ్చాయంటూ బాబు.